ఛాలెంజ్లు చేసి అసలు ఇంకా ఆటం బాంబు లాగా ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరంటే కేఎస్ ప్రసాద్ గారు. ఇప్పుడు అధికారంలో మేమున్నా కూడా స్టిల్ నౌ ఇంకా బ్లేమ్ చేసి మాట్లాడుతున్న వ్యక్తి కూడా కేఎస్ ప్రసాద్ గారు. అంటే నాకు నారాయణమూర్తి గారిని పెట్టే కన్నా కేఎస్ ప్రసాద్ గారిని ఒక్కరిని పెట్టుంటే సరిపోయింది ఈ రోజు డిబేట్ కి. పాపం నారాయణమూర్తి గారి వర్షన్ కూడా కేఎస్ ప్రసాద్ గారే మాట్లాడుతున్నారు కాబట్టి మాకు ఇద్దరి వర్షన్ వినే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటది. నా బాధ ఏంటంటే ఇప్పుడు 3 రాజధానులు 3 ముక్కలాట ఆడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్క మాట అనలేదు, అప్పుడు సైలెంట్ గా ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా అది చాలా సార్లు డిబేట్ అయింది, దాన్ని తప్పన్నారు. ఎన్నిసార్లు తప్పనో ఈయన ఇదే వేదిక. నువ్వే ఉన్నావమ్మా, నువ్వే డిబేట్ తల్లి, నువ్వు కూడా దబాయిస్తే ఏం చేయాలా? నేను పొద్దు నుంచి కార్యక్రమాలలో ఇప్పుడు వస్తున్నాను. ఇంకా వర్మ గారు అడిగారని ఒప్పుకున్నాను కంప్లీట్ అని మీరే మళ్ళీ మీరు కొట్టుకోండి. ఒకటి ఏంటంటే అప్పుడు కూడా పార్లమెంట్ అసెంబ్లీ సాక్షిగా భార్యల గురించి మాట్లాడుతుంటే ఆయన అసెంబ్లీకి రాకపోతే అదెట్లండి? ప్రజాక్షేత్రంలో ఎన్నుకున్నప్పుడు వచ్చి ప్రజల వారిని వినిపించాలి కదా అని మాట్లాడిన ఈ పెద్దలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాయ్కాట్ చేసి అసెంబ్లీకి రాకుండా ఆయన వారిని వినిపించకుండా ప్రతిపక్ష నేతగా కనీసం పని చేయకుండా ఇంట్లో కూర్చుంటూ శవాలు కనపడితే వచ్చి మాట్లాడుతుంటే ఆయన దేవుడుగా మాకు చూపిస్తున్నారు. ఇప్పటికి కూడా రాజధాని అనే ప్రాంతం లేకుండా ఇప్పుడు రాజధాని డెవలప్ చేస్తుంటే ఒక బీడుపోయిన శ్మశానం లాగున్న అమరావతిని ఈ రోజు డెవలప్మెంట్ పేరుతో ముందుకు తీసుకొని వస్తుంటే ఒక మాట ప్రోత్సాహంగా లేదు.